హాయ్ అందరికి. ఇదైతే ఐఫోన్ 16 అన్నమాట. దీని ప్రాబ్లం వచ్చేసి చూసారుగా ఎలా స్క్రాచ్ అయిపోయి ఎలా ముక్కలు అయిపోయిందో. అండ్ దట్టు దీంట్లో ఇంకేమైందంటే బ్యాటరీ కూడా పొంగిపోయింది అనమాట. బ్యాటరీ అయితే బల్జ్ అయింది. యాక్చువల్గా సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళారంట కస్టమర్. సర్వీస్ సెంటర్లో సార్ దీన్ని మేమైతే రిపేర్ చేయలేము, మీకు కావాలంటే కొత్త డివైస్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు. కొత్త డివైస్ ఇస్తానంటే ఫ్రీగా ఇస్తారేమో అనుకున్నారు కస్టమర్. తర్వాత ఇంత బిల్లు చెప్పారంట. ఆ బిల్లు ఎంతో తెలుసా? జస్ట్ 50,200 మాత్రమే. 50,200 కడితే కొత్త మొబైల్ ఇస్తానని చెప్పేసి యాపిల్ అయితే చెప్పిందంట. దీన్ని ఇప్పుడైతే మనం ఫిక్స్ చేద్దాం. ఇదైతే ఒరిజినల్ బ్యాటరీ, ఇది కూడా ఒరిజినల్ బ్యాటరీ. చెక్ చేయొచ్చు, రెండు సేమే. 100% ఒరిజినల్ బ్యాటరీస్ అయితే మన దగ్గర దొరుకుతాయి. ఐఫోన్లో ఏ పార్ట్ మార్చినా సెట్టింగ్స్లో పార్ట్ చేంజ్ చేసిందని చెప్పేసి అయితే చూపిస్తుంది. మనమైతే రిపేర్ కొట్టాం. మనం వేసి జెన్యున్ పార్ట్స్ కాబట్టి ఇవైతే రిపేర్ అయితే అవుతాయి. కాన్ఫిగరేషన్ అయ్యి రిపేర్ అవుతాయి. మీరైతే ప్రాసెస్ చూడొచ్చు. బ్యాక్ గ్లాస్, బ్యాటరీ రెండింటికి రిపేర్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరైతే చూడొచ్చు. ఇదిగో చూడొచ్చు, మొత్తం కాన్ఫిగరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే రీస్టార్ట్ చేస్తున్నాను. రీస్టార్ట్. రెండు కూడా జెన్యున్ పార్ట్. ఫినిషింగ్ అయితే చూడొచ్చు, 100% ఒరిజినల్ ఫినిషింగ్ అయితే వస్తుంది. బ్యాటరీ కూడా జెన్యున్ బ్యాటరీ అయితే మనం రీప్లేస్ చేయడం జరిగింది. ఇలాంటి సర్వీసెస్ మీకు కూడా కావాలంటే మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మాదైతే ఎన్బీస్ మొబైల్ వరల్డ్.